హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దివా ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మనం పన్నీర్ బుర్జీ ఎలా చేయాలో చూద్దాము. నేను ఇది ఇంట్లో చేసిన పన్నీర్ చేసి దాన్ని నేను ఇట్లా పొడి పొడిగా చేసుకున్నాను. అండ్ అలాగే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక 2 పెద్ద సైజ్ అయితే ఒక 2 ఆనియన్స్ అండ్ 1 చిల్లీ వేసుకుంటున్నాను. అండ్ అలాగే కర్రీ లీవ్స్, చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఫైనలీ గరం మసాలా. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం. నేను ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చిల్లీస్ అనేది వేసుకోవాలి. వీటిని చాలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. కర్రీ మొత్తం ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యే విధానంలోనే ఉంటాయి. సో వీటిని మనం చాలా ఫ్రై అనేది మంచిగా చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మన కర్రీ లీవ్స్ అనేది వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. కర్రీ లీవ్స్ ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసుకోవాలి. దీన్ని కూడా ఈ పచ్చి స్మెల్ వాసన పోయే వరకు కూడా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఫ్రై అయిపోయి ఆయిల్ అనేది బయటకు వస్తుంది కదా, ఈ టైంలో మన ఇంగ్రీడియంట్స్ కారం అండ్ సాల్ట్ అండ్ అలాగే గరం మసాలా వేసుకొని ఇవి కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి. అంటే ప్రాబబ్లీ ఒక 60 సెకండ్స్ అనేది మనం ఇట్లా ఫ్రై చేసుకోవాలి. మన ఫైనల్ ఇంగ్రీడియంట్ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన పన్నీర్ని స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసేసుకోవాలి. దీన్ని ప్రాపర్గా ఈ మసాలా అంతా కూడా పన్నీర్కి మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. ఇలా ప్రాపర్గా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై అవనిద్దాం. లిడ్ పెట్టి క్లోజ్ చేసుకోండి. ఒక 2 మినిట్స్, ఎక్కువ టైం అవసరం లేదు, 2 మినిట్స్ మాత్రమే ఫ్రై అవనిద్దాం. పన్నీర్ ఫ్రై అయింది. ఒక 2 మినిట్స్ తర్వాత ఒక కప్ ఆఫ్ వాటర్ అనేది వేసుకుంటున్నాను. ఎక్కువ వాటర్ అవసరం లేదు, కొంచెం వాటర్ అనేది మాత్రమే నేను వేసుకుంటున్నాను. ఇది చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. రైస్లోకి చాలా బాగుంటుంది. బగారా రైస్, పలావ్, చపాతీ అన్నిటిలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ట్రై చేయవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు, ఫాస్ట్గా అయిపోతుంది కూడా. జస్ట్ 5 మినిట్స్లో వాటర్ కూడా ఎవాపరేట్ అయిపోయింది. నేను ఇట్లా కొంచెం తిక్కగా ఉంచుతున్నాను, ఎందుకంటే నేను చపాతీలోకి కావాలి నాకు. సో నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మీ దగ్గర కొరియండర్ లీవ్స్ ఉన్నాయి అంటే కొరియండర్ లీవ్స్ పెట్టి గార్నిష్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేసి చూడండి. అండ్ సింపుల్ అండ్ వెరీ వెరీ ఈజీ కూడా, ఫాస్ట్గా అయిపోతుంది. మనకు ఒక 10 to 12 మినిట్స్లో కంప్లీట్గా కర్రీ అయిపోతుంది. టైం లేనప్పుడు కూడా మనకు పన్నీర్ ఇంట్లో అవైలబుల్గా ఉంటే ఇట్లా ఈజీగా చేసేయచ్చు. Thanks for watching. Please do like, share and subscribe my channel.